ఏమీ కలిసి రావడం లేదు. దీనికి ఏం రాశారు? ఎవరైనా లేదు చెప్పండి. లేకండి అనుమానం లేదు. ఏం రాశారు? ఆన్సర్ ఏం రాశారు? అయిందా? రైట్, గుడ్. నెక్స్ట్ అమ్మా లేడీస్ చెప్పండి. మా ఇంట్లో ఎవరు నా మాట వినడం లేదు. వింటున్నారా? గుడ్. నిజంగా వింటున్నారా? ఆయన వింటున్నాడు. నెంబర్ 3 చెప్పండి. ఎవరైనా చెప్పండి. ప్రొద్దున నిద్రడం చాలా కష్టంగా ఉంది. గుడ్. నెంబర్ 4 ఇవాళ చాలా కష్టంగా గడిచింది. మీరు మాట్లాడాలి. ఇక్కడ వాస్తు బాగాలేదని చెప్పాను. ఈ పక్క వాస్తు బాగాలేదు, మాట్లాడాలి. నెంబర్ 5 చెప్పండి. మీరు ఇక్కడ నుంచి నెంబర్ 5 చెప్పండి. నేను మరికొంత డబ్బు దాచాలి. చెప్పండి సార్. అనుమానం అండి. లేకండి. లేదు చెప్పండి. లేకండి. ఎవరికో లేకండి. చెప్పు. అయిపోయిందా? రైట్. మీరు రాసిన ఏమి సరైనవి కావు, నేను చెప్తాను, రాసుకోండి. నెంబర్ 1 రాసుకోండి. నా ఉద్యోగంలో నేను చేసే పనిలో అందరూ నన్ను అభినందిస్తున్నారు. ప్రతిరోజు ఉత్సాహం రెట్టింపు అవుతుంది. అందుకై నాలో ఉన్న మిత్రుడికి కృతజ్ఞతలు. నెంబర్ 2, మా ఇంట్లో ఎవరు నా మాట వినడం లేదు. దానికి రాసుకోండి. ఇంట్లో అందరి మాటలు నేను వినడానికి కొంత సమయం తీసుకుంటాను. వాళ్ళు ఎందుకు వింటలేరంటే వాళ్ళు చెప్పింది నువ్వు వింటలేవు కాబట్టి వాళ్ళు వింటలేరు. ఓకేనా? ఇంట్లో అందరి మాటలు నేను వినడానికి కొంత సమయం తీసుకుంటాను. అందరూ నాతో చాలా ప్రేమగా ఉంటారు. అందరూ నాతో చాలా ప్రేమగా ఉండడానికి నేను భావ ప్రసారం చేస్తున్నాను. అందరూ నాతో చాలా ప్రేమగా ఉండడానికి నేను భావ ప్రసారం చేస్తున్నాను. నాకు అందరూ ప్రతిరోజు సహకరిస్తున్నారు. అందుకై కృతజ్ఞతలు. అందరూ నాతో చాలా ప్రేమగా ఉండడానికి నేను భావ ప్రసారం చేస్తున్నాను. నీ నుంచి తరంగాల్ని రిలీజ్ చేస్తున్నారు. అందరూ మీతోని హాయిగా ఉండడానికి, మీతో కలిసి ఉండడానికి ముందు మీరు రిలీజ్ చేయాలి. నేను అందరితోనే బాగుంటాను, అందరు నాతో మాట్లాడతారు, అందరు బాగుంటారని. ఆ భావ ప్రసారం చేయనంత మట్టికి మీకు ఆపోజిట్గానే ఉంటాను. ఓకేనా? అందరూ నాతో చాలా ప్రేమగా ఉండడానికి నేను భావ ప్రసారం చేస్తున్నాను. నాకు అందరూ ప్రతిరోజు సహకరిస్తున్నారు. అందుకే కృతజ్ఞతలు. నెంబర్ 3 రాసుకోండి. నిద్ర లేవడం చాలా కష్టం ఉంది కదా. ఇలాంటి ఆలోచన రాగానే నాకు ప్రొద్దున్నే నిద్ర లేవడం చాలా తేలిక. వెంటనే లేస్తాను. అనుకోవడం వల్ల అలవాటు అవుతుంది. ఇలాంటి ఆలోచన రాగానే నాకు ప్రొద్దున్నే నిద్ర లేవడం చాలా తేలిక, వెంటనే లేస్తాను, అనుకోవడం వల్ల అలవాటు అవుతుంది. కొన్ని వాక్యాలు మార్చినంత మాత్రాన మీలో హఠాత్తుగా మార్పు రావాలనుకుంటే
కొన్ని వాక్యాలు మార్చేంత మాత్రాన మీలో హఠాత్తుగా మార్పు రావాలనుకుంటే ఇటువంటి ప్రతికూల వాక్యాల్ని తిరిగి రాసుకోండి. ఇటువంటి ప్రతికూల వాక్యాల్ని తిరిగి రాసుకోండి. పాత మాటల్ని త్వరగా మర్చిపోండి. నంబర్ 4, ఇవాళ చాలా కష్టంగా గడిచింది అనే వాక్యం, ఇవాళ చాలా కష్టంగా గడిచింది అనే వాక్యం మీ అంతఃచేతనకు ఏం చెబుతుందో ఆలోచించండి. ఇవాళ చాలా కష్టంగా గడిచింది అనే వాక్యం మీ అంతఃచేతనకు ఏం చెబుతుందో ఆలోచించండి. మీకు తెలియకుండానే ఈరోజు చాలా చెడ్డదని చెబుతున్నారు. మీకు తెలియకుండానే ఈరోజు చాలా చెడ్డదని చెబుతున్నారు. ఈరోజు బాగానే గడిచింది, ఈరోజు బాగానే గడిచింది, నేను చాలా ఆనందంగా ఉన్నాను, రేపు ఇంకా బాగుంటుంది అని చెప్పండి. నంబర్ 5, డబ్బు రాయడం చేత కావడం లేదు. ఇది డబ్బుకి విరుద్ధమైన వాక్యం. ఇలా చెప్పండి, నాకు అవసరమైనంత సంపాదించుకునే శక్తి ఉంది. నేను డబ్బుని దాచగలను. ప్రతి నెల క్రమం తప్పకుండా కొంత డబ్బుని పక్కన పెడతాను. వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ నేను ఆర్థికంగా పటిష్టంగా ఉంటాను. ఇలా చెబుతూ పండి. నంబర్ 6 మీరే రాసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. ఓకే, ఏ బాబు ఏం కావాలి నీకు? ఎక్కడ కూర్చో. సంవత్సరం సరిగ్గా వినండి. మానసికంగా కలిగే ఆలోచనలే భౌతిక రూపంలో మీ ముందు ఉంటాయి. మీరు మానసికంగా ఏదైతే ఆలోచిస్తారో ఆలోచించిందే మీ ముందు ఉంటుంది. ఎందుకు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనము కొనుక్కున్న జామకాయ బాగుంటుందా, కొట్టుకొచ్చిన జామకాయ బాగుంటుందా? ఓకేనా? కొట్టుకొచ్చిన జామకాయ తీసుకొచ్చేసి నేను కొట్టుకొచ్చాను లేదా పక్క వాళ్ళ ఇంట్లో తెచ్చాను, అలాగే దాన్ని పగలు కొట్టేసి అందరూ కూర్చొని కాసింత ఉప్పు వేసుకొని అది తింటుంటే ఎలా ఉంటుంది? ఒకసారి ఊహించండి, అందరికి నాలుగు నీళ్ళు ఊరినాయా లేదా? అవునా కదా? కాబట్టి ఎలా ఉంటుందంటే నువ్వు మానసికంగా ఏదైతే ఆలోచిస్తావో అది భౌతికంగా నీ రూపంలో వస్తుంది. ఓకేనా? అది ఇక్కడ సూత్రం చెప్తున్నాడు. ఏంటంటే భౌతికంగా ఏదైనా జరగడానికి ముందే అది మానసికంగా జరుగుతుంది. ఓకేనా? ఉదాహరణకి ఫ్రిడ్జ్లో మీకు ఇష్టమైన పండుని సుతారంగా తీసుకొని కోసుకొని తిన్నట్లు ఊహించండి. మీ నోట్లో ఖచ్చితంగా నీరు ఊరుతుంది. ఓకే, మీకు శ్రద్ధ దేని మీద ఉంటుందో ఫలితం అక్కడే ఉంటుంది. ఎందుకంటే మీ శరీరం పంచభౌతికం, అంటే ఇది పంచభూతాలతో నిర్మించబడింది. ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే అంతా అయిపోయిన తర్వాత
అసలు బూడిద అంటే శవం బూడిద ఏదైతే ఉంటుందో దాంట్లో ఇంకేమన్నా ఉందా అని పరిశోధన చేశాడు. వాడు ఇంటికి తీసుకెళ్ళేసి పరిశోధన చేస్తే దాంట్లో 5 రకాల సాల్ట్ వెళ్ళింది. 5 రకాల సాల్ట్ వెళ్ళింది. ఆ 5 రకాల సాల్ట్ ఎందుకు ఉందంటే నీ శరీరంలో ఒక రోగం వచ్చిందంటే ఆ 5 రకాల సాల్ట్లో ఏదో ఒకటి తగ్గింది కాబట్టి దాన్ని బయట నుంచి ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది. దాన్నే బయోకెమికల్ మెడిసిన్ అంటారు. దాన్ని హోమియోలో మనకి బయోకెమికల్ మెడిసిన్ అని చెప్పేసి ఉంటాయి. అవి 12 ఉంటాయి. అంటే ఈ 5 రకాల సాల్ట్ని ఇంకా డివైడ్ చేస్తూ 12 ద్వాదశ లవణాలు అని అంటారు దాన్ని. ఓకేనా? కాబట్టి చనిపోయిన తర్వాత మీ యొక్క పంచభూతాలకు సంబంధించినటువంటి 5 రకాల మీకు సాల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది మీ శరీరంలో అంటే మీ శరీరం పాంచభౌతికం, మట్టి, గాలి, నీరు, అగ్ని, శూన్యాలతో తయారైంది. ఈరోజు చల్లగా ఉందనుకుంటే మీ ఆలోచన భౌతికంగా ప్రభావం చూపుతుంది. నీ శరీర కణాల్లోని నీరు అధికారం చెలాయించడంతో నీకు చల్లదన అనుభవంలోకి వస్తుంది. వేడిగా ఉందని మీరు భావిస్తే అగ్నితత్వం బయటికి వస్తుంది, వేడిగా అనిపిస్తుంది. వీటికి సంబంధించిన ఆలోచనలు ఎంత ఎక్కువసేపు మీ మనసును పట్టి ఉంచుతాయో అంతవరకు అనుభవాన్ని పొందుతారు. ఈ ప్రాథమిక ఆలోచన అర్థం కావాలంటే ముందుగా మీ మనసు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. మనసును బాహ్య చేతన, అంతఃచేతన అని 2 భాగాలుగా విభజించవచ్చు. ఓకేనా? ఇక్కడ బాహ్య చేతన పనులు గోచరమైతే అంతర్చేతన పనులు అగోచరంగా ఉంటాయి. మన బయట కనిపించేది వేరు, లోపల జరిగేది వేరు. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో మీరు అందరు వింటున్నారు, ఇదంతా చేతన మనసుతో జరుగుతుంది. ఇది బాహ్య చేతన మనసు ద్వారా మీరు రాస్తున్నారు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేది ప్రతిదీ చూస్తున్నారు. నేను మాట్లాడేదాన్ని మీరు ప్రతిదీ గ్రహిస్తున్నారు. అంతఃచేతన మనసు ద్వారా మీకు తెలియకుండానే శ్వాస పీల్చుకుంటున్నారు. మీలో ఒక జీర్ణక్రియ జరుగుతుంది. మీకు తెలియకుండానే ఉదయం నుంచి ఇప్పటివరకు ఒక 100 సార్లు కండ్రెప్పలు కొట్టారు. ఇదంతా చేతన మనసు చేస్తుంది. కాబట్టి అంతఃచేతన మనసు, బాహ్య చేతన మనసు 2 మీ దగ్గర పనిచేస్తుంటాయి. ఓకేనా? కాబట్టి అంతఃచేతనం చేసేదంతా నిశ్శబ్దంగా జరిగిపోతే బాహ్య చేతన ప్రతిభావాన్ని ఆలోచన చూసి అనుభవంలోకి తెచ్చుకోవడానికి కాకుండా నిర్ణయాలు తీసుకుంటుంది. అలాగే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఓ పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు తలుపుని గట్టిగా వేస్తున్నాడు. మాటికి తలుపుని గట్టిగా వేస్తున్నాడు. వేస్తున్నప్పుడు మనం ఏం చెప్తారే గట్టిగా తలుపు వేయకరా అని చెప్తామో లేదా? మనం ఏం చెప్తాం? మనం తలుపు గట్టిగా వేయకరా అని చెప్తాం. వాడు మైండ్ ఏం స్వీకరిస్తుందంటే తలుపు గట్టిగా వేయకన్నాడు కాబట్టి ఆ గట్టిగా మాత్రమే స్వీకరిస్తుంది. కాబట్టి మళ్ళీ కూడా వాడు ఏం చేస్తున్నాడు? గట్టిగానే వేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఏం చెప్పాలి దానికి? తలుపు మెల్లిగా వేయని చెప్పాలి. ఎందుకంటే మనం ఏదైతే మనం కాషన్ ఇస్తామో దాన్ని మాత్రమే మైండ్ స్వీకరిస్తుంది. ఇప్పుడు మెల్లగా వేయమన్నప్పుడు వేసేప్పుడు మెల్లగా అని చెప్పేసి మెల్లగా వేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? అలాగే ఒక అమ్మగారు ఉన్నారు. ఓకేనా? కూరగాయలు కోస్తున్నారు. అనుకోకుండా పొరపాటున మీకు చేయి తగ్గిందా లేదా? ఎప్పుడైనా మాట్లాడాలి. తగిందా? మీరు కావాలని కోసుకున్నారా? అనుకోకుండా తగిందా? అది అనుకోకుండా తగలేదు. మీరు అందరు కావాలని కోసుకున్నారు. నేను చెప్తున్నాను. ఇక్కడ నేను ఇందాకేం చెప్పాను? అంతఃచేతన మనసు, బాహ్య చేతన మనసు 2 ఉంటాయి. ఇక్కడ ఏం జరిగిందంటే మీ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది. ఓకే? ఆ ఫంక్షన్కి ఒక వారం రోజుల నుంచి మీ ఇంట్లో హడావుడి ఉంది. ఓకేనా? బంధువులు వస్తున్నారు, పోతున్నారు, చేస్తున్నారు. కానీ మీకు అసలు రెస్ట్ లేదు. రాత్రి 12 వరకు మీరు వెళ్ళిపోయి ఉన్నారు. ఓకేనా? ఉదయం నుంచి సాయంత్రం వరకు హడావుడి, బంధువులు వస్తున్నారు, పోతున్నారు. ఫంక్షన్ అయిపోయింది. ఫంక్షన్ అయిపోయిన తర్వాత రిలేటివ్స్ ఉంటారు కదా, వారం రోజులు ఉన్నంత ఖాళీ కావాలి కదా మనకి, అయిపోయేదాకా ఉంటారు కదా వాళ్ళు. ఇప్పుడు ఈమెకు తెలియకుండానే ఏమైందంటే తన మనసు రెస్ట్ కోరుకుంటుంది. ఏమని? కొద్దిగా రెస్ట్ ఉంటే బాగుండు, మా అమ్మని ఇంటికన్నా ఎంతుంటే అని చెప్పేసి మనసు రెస్ట్ కోరుకుంటుంది. కాబట్టి ఆమె రెస్ట్ కావాలి కాబట్టి ఆమెకు తెలియకుండానే అంతఃచేతన మనసు రెస్ట్ కోరుకుంటుంది కాబట్టి చేయదగింది. ఇప్పుడు చేయదగ్గానే ఏమైంది? దానికి కట్టు కట్టేసి బోలుదోమే పని లేదు, ఇంకా వేరే పనులు చేసేది ఏం లేదు కాబట్టి తన యొక్క మనసు రెస్ట్ కోరుకుంది. కాబట్టి ఇప్పుడు మీరు కావాలని చేయకోసుకోలేదు, మీకు తెలియకుండానే మీ అంతఃచేతన మనసు ఏదైతే కోరుకుందో అది భౌతిక రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా లేదా? కాబట్టి ఇక్కడ మన సబ్జెక్ట్లో ఏముంటుందంటే ఇప్పటి వరకు మనం చూసిన ప్రపంచం అంతా వేరు, అంతఃచేతన ద్వారా చూసే ప్రపంచం వేరు. నేను ఇక్కడ డబ్బు ఎలా వస్తుందని చెప్పాను మీ అందరికి? విశ్వం ఇస్తుందని చెప్పానా? మాట్లాడాలి. విశ్వం ఇస్తుందా డబ్బుని? మీరు కోరుకునే విశ్వం ఇస్తుందా లేదా?
విశ్వం ఏది ఇవ్వదు, మీకు తెలియదు. ఎందుకంటే సబ్జెక్ట్ మారిపోతుంది. విశ్వం ఏది ఇవ్వదు, మీరు కోరుకున్న దాన్ని డిజైన్ చేస్తుంది విశ్వం. అంత సింపుల్. అర్థమవుతుందా? స్టార్టింగ్లో ఏమైందంటే మనం విశ్వం ఇస్తుంది అనుకున్నాం అన్నీ, కానీ విశ్వం ఇవ్వదు. విశ్వం ఏం చేస్తుందంటే మీరు కోరుకున్న దాన్ని డిజైన్ చేస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి మనం ఏం చేసామంటే ఎలా కోరుకోవాలి, ఎలా కోరుకున్నాం మీకు డబ్బు సంపద ఐశ్వర్యం వస్తుంది. అది రావడానికి ఇప్పటిదాకా ఎన్నో ప్రయత్నాలు చేసినాం, అయినా సరే కావట్లేదు. కానీ దీనికి ఇంకేదైనా మార్గం ఉందా అన్నప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతుందో దానికి ఏమీ పని లేదు. అది కేవలం ఏం చేస్తుందంటే మీకు తెలియకుండా 2 పనులు మాత్రమే చేస్తుంది. ఒకటి మీ జీర్ణక్రియలు చేస్తుంది, శ్వాస పీల్చుకోవడం చేస్తుంది. దీంతోపాటు ఇంకేం చేస్తుందంటే మీ 7 జన్మలకి గత జన్మ కర్మల్ని మోసుకొని శరీరానికి తీసుకొస్తుంది. ఇవన్నీ మనం చెప్పుకున్నాం లేదు రెగ్యులర్ క్లాస్. కాబట్టి ఇది 7 జన్మలకి జస్ట్ మీరు ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటిని మోసుకొని ఇంకో బాడీకి ఇస్తుంది. అంత తప్ప సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తలేదు. కాబట్టి మనం ఏం చేసామంటే ఇక్కడ మీ యొక్క అంతర్చేతనకు పనిపెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే ఒక ఐన్స్టీన్ ఐక్యూ తీసుకున్నప్పుడు 0.1 అంటే ప్రపంచంలో అంతకంటే గొప్ప మేధావి లేడు, ఓకేనా అని మనం దాన్ని కనిపెట్టినాం. అదంతా ఎక్కడి నుంచి సాధ్యమైంది? మనకి ఇప్పుడు శకుంతల దేవి ఉంది. శకుంతల దేవి హ్యూమన్ క్యాల్కులేటర్, హ్యూమన్ కంప్యూటర్. అలాగే ఇప్పుడు భానుప్రకాష్ గారు కూడా వచ్చారు, హ్యూమన్ క్యాల్కులేటర్. వీళ్ళందరికీ అంత ఐక్యూ ఎక్కడి నుంచి వచ్చిందంటే అదంతా జస్ట్ వాళ్ళు కాన్షియస్ మైండ్ కాకుండా సబ్కాన్షియస్ మైండ్కి వాళ్ళు పనిపెట్టడం వల్ల వచ్చింది. మనం ఏం చేస్తున్నాం మన సబ్జెక్ట్లో అంటే మనం లెక్కలు చేయమని అంటలేము, మనం ఏదో కనిపెడతామని అంటలేము. జస్ట్ మన సబ్కాన్షియస్ మైండ్కి డబ్బు సంపద ఐశ్వర్యం 3 పదాలు ఇచ్చేసి వదిలిపెట్టాం. సింపుల్ అయిపోయింది. డబ్బు సంపద ఐశ్వర్యం వచ్చేది ఈ 4 సంవత్సరాలు మనం చేసిన అంతే, ఇంకా కొత్తగా ఏం చేయలేదు. ఎందుకంటే దానికి ఏం పని లేదు కాబట్టి పని చెప్పిన. అర్థమవుతుందా లేదా? కాబట్టి నీ అంతర్చేతన మనసు ఏదైతే చేస్తుందో అది బాహ్య చేతన మనసు చేసే చేతల్లో భౌతిక రూపంలో అది బయటపడుతుందని ఇక్కడ సూత్రం చెప్పబడుతుంది. అర్థమవుతుందా లేదా? సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా లేదా? కాబట్టి మనం ఏం చేస్తాం సింపుల్గా అంటే కేవలం మన అంతర్చేతన మనసుకి మనం డబ్బు సంపద ఐశ్వర్యం అనేది ఈ 3 పదాలను ఇచ్చి పదే దాన్ని ఊహించడం వల్ల ఆటోమేటిక్గా మన జీవితాల్లోకి డబ్బు సంపద ఐశ్వర్యం రావడం అనేది జరిగింది. ఇంతకంటే కొత్త చేసింది ఏం లేదు. అంటే ఐక్యూ పవర్ని నువ్వు డబ్బు సంపద ఐశ్వర్యానికి వినియోగించావు, ఓకేనా? ఇక్కడ రాసుకోండి, హెడ్లైన్ రాసుకోండి. మీరు ఎందుకు కుంగిపోతున్నారు?